దినవృత్తాంతములు 2వ గ్రంథము 35వ అధ్యాయము. మరియు యోషీయా యెరూషలేమునందు యెహోవాకు పస్కా పండుగ ఆచరించెను. మొదటి నెల 14వ దినమున జనులు పస్కా పశువును వధించిరి. అతడు యాజకులను వారి వారి పనులకు నిర్ణయించి యెహోవా మందిర సేవను జరిగించుటకై వారిని ధైర్యపరిచి ఇశ్రాయేలీలకందరికీ బోధ చేయువారును యెహోవాకు ప్రతిష్ఠితులునైన లేవీయులకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను. పరిశుద్ధమైన మందసమును మీరిక మీ భుజముల మీద మోయక ఇశ్రాయేలీల రాజైన దావీదు కుమారుడగు సొలొమోను కట్టించిన మందిరములో దాని నుంచుడి. మీ దేవుడైన యెహోవాకును ఆయన జనులైన ఇశ్రాయేలీలకును సేవ జరిగించుడి. ఇశ్రాయేలీల రాజైన దావీదు వ్రాసి ఇచ్చిన క్రమము చొప్పునను అతని కుమారుడైన సొలొమోను వ్రాసి ఇచ్చిన క్రమము చొప్పునను మీ పితరుల ఇండ్లకు ఏర్పాటైన వరుసలను బట్టి మిమ్మును సిద్ధపరచుకొనిడి. జనుల ఆయా భాగములకు లేవీయులకు కుటుంబములలో ఆయా భాగములు ఏర్పాటగునట్లుగా మీరు పరిశుద్ధ స్థలమందు నిలిచి వారి వారి పితరుల కుటుంబముల వరుసలను బట్టి జనులైన మీ సహోదరుల కొరకు సేవ చేయుడి. ఆ ప్రకారము పస్కా పశువును వధించి మిమ్మును ప్రతిష్ఠించుకొని మోషే ద్వారా యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి దానిని మీ సహోదరుల కొరకు సిద్ధపరచుడి. మరియు యోషీయా తన స్వంత మందలో 30,000 గొర్రెపిల్లలను మేకపిల్లలను 3,000 కోడెలను అక్కడనున్న జనులకందరికీ పస్కా పశువులుగా ఇచ్చెను. అతని అధిపతులను జనులకును యాజకులకును లేవీయులకును మనఃపూర్వకముగా పశువులు ఇచ్చిరి. యెహోవా మందిరపు అధికారులైన హిల్కీయాయు జకర్యాయు యెహీయేలును పస్కా పశువులుగా యాజకులకు 2,600 గొర్రెలను 300 కోడెలను ఇచ్చిరి. కొనన్యాయు అతని సహోదరులైన షమయాయు నెతనేలును లేవీయులలో నధిపతులగు హషబ్యాయు యెహీయేలును యోజాబాదును పస్కా పశువులుగా లేవీయులకు 5,000 గొర్రెలను 500 కోడెలను ఇచ్చిరి. ఈ ప్రకారము సేవ జరుగుచుండగా రాజాజ్ఞను బట్టి యాజకులు తమ స్థలములోను లేవీయులు తమ వరుసలలోను నిలువబడిరి. లేవీయులు పస్కా పశువులను వధించి రక్తమును యాజకులకియ్యగా వారు దాని ప్రోక్షించిరి. లేవీయులు పశువులను వలవగా మోషే గ్రంథములో వ్రాయబడిన ప్రకారము జనుల కుటుంబముల విభాగము చొప్పున యెహోవాకు అర్పణగా ఇచ్చుటకు దహనబలి పశు మాంసమును యాజకులు తీసుకొనిరి. వారు ఎడ్లను కూడా ఆ ప్రకారముగానే చేసిరి. వారు విధి ప్రకారము పస్కా పశు మాంసమును నిప్పు మీద కాల్చిరి గాని ఇతరమైన ప్రతిష్ఠార్పణలను కుండలలోను గొరుసులలోను పెనములలోను ఉడికించి జనులకందరికీ త్వరగా వడ్డించిరి. తరువాత లేవీయులు తమ కొరకును యాజకుల కొరకును సిద్ధము చేసిరి. అహరోను సంతతి వారగు యాజకులు దహనబలి పశు మాంసమును క్రొవ్వును రాత్రి వరకు అర్పింపవలసి వచ్చెను గనుక లేవీయులు తమ కొరకును అహరోను సంతతి వారగు యాజకుల కొరకును సిద్ధపరిచిరి. మరియు ఆసాపు సంతతి వారగు గాయకులను ఆసాపు హేమానులను రాజునకు దీర్ఘదర్శియగు యెదూతూనును దావీదు నియమించిన ప్రకారముగా తమ స్థలమందుండిరి. ద్వారములన్నిటి యొద్దను ద్వారపాలకులు కనిపెట్టుచుండిరి. వారు తమ చేతిలో పని విడిచి అవతలికి వెళ్లిపోకుండునట్లు వారి సహోదరులకు లేవీయులు వారి కొరకు సిద్ధపరిచిరి. ఈ ప్రకారము రాజైన యోషీయా ఇచ్చిన ఆజ్ఞను బట్టి వారు పస్కా పండుగ ఆచరించి యెహోవా బలిపీఠము మీద దహన బలులను అర్పించుట చేత ఆ దినమున ఏమీయూ లోపము లేకుండా యెహోవా సేవ జరిగెను. అక్కడనున్న ఇశ్రాయేలీయులు ఆ కాలమందు పస్కాను పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆచరించిరి. ప్రవక్తయగు సమూయేలు దినములు మొదలుకొని ఇశ్రాయేలీలలో పస్కా పండుగ అంత ఘనముగా ఆచరింపబడి ఉండలేదు. యోషీయాయు యాజకులను లేవీయులను అక్కడనున్న యూదా ఇశ్రాయేలు వారందరూ
యెరూషలేము కాపురస్తులను ఆచరించిన ప్రకారము ఇశ్రాయేలు రాజులందరిలో ఒక్కడైనను పస్కా పండుగను ఆచరించి ఉండలేదు. యోషీయా ఏలుబడియందు 18వ సంవత్సరమున ఈ పస్కా పండుగ జరిగెను. ఇదంతయు అయిన తరువాత యోషీయా మందిరమును సిద్ధపరిచినప్పుడు ఐగుప్తు రాజైన నెకో యూఫ్రటీసు నది యొద్దనున్న కర్కెమీషు మీదికి దండెత్తి వెళ్ళుచుండగా యోషీయా అతని మీదికి బయలుదేరెను. అయితే రాజైన నెకో అతని యొద్దకు రాయబారులను పంపి, యూదారాజా, నీతో నాకేమి? పూర్వము నుండి నాకు శత్రువులగు వారి మీదికే గాని నేడు నీ మీదికి నేను రాలేదు. దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించెను గనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింపజేయకుండునట్లు ఆయన జోలికి నీవు రావద్దని చెప్పనాజ్ఞాపించెను. అయితే యోషీయా అతనితో యుద్ధము చేయగోరి అతని యొద్ద నుండి తిరిగిపోక మారువేషము ధరించుకొని యెహోవా నోటి మాటలుగా పలకబడిన నెకో మాటలను వినక మెగిద్దో లోయయందు యుద్ధము చేయవచ్చెను. విలుకాండ్రు రాజైన యోషీయా మీద బాణములు వేయగా రాజు తన సేవకులను చూచి, నాకు గొప్ప గాయము తగిలెను, ఇక్కడ నుండి నన్ను కొనిపోవుడని చెప్పెను. కావున అతని సేవకులు రథము మీద నుండి అతని దింపి అతనికున్న వేరు రథము మీద అతని ఉంచి యెరూషలేమునకు అతని తీసుకొని వచ్చిరి. అతడు మృతి పొంది తన పితరుల సమాధులలో ఒకదానియందు పాతి పెట్టబడెను. యూదా యెరూషలేము వారందరూ యోషీయా చనిపోయినని ప్రలాపము చేసిరి. యిర్మీయాయు యోషీయాను గూర్చి ప్రలాప వాక్యము చేసెను. గాయకులందరూ గాయకురాండ్రందరూ తమ ప్రలాప వాక్యములలో అతని గూర్చి పలికిరి. నేటి వరకు యోషీయాను గూర్చి ఇశ్రాయేలీలలో అలాగు చేయుట వాడుక ఆయను. ప్రలాప వాక్యములలో అట్టివి వ్రాయబడి ఉన్నవి. యోషీయా చేసిన ఇతర కార్యములన్నిటిని గూర్చియు యెహోవా ధర్మశాస్త్ర విధులను అనుసరించి అతడు చూపిన భయభక్తులను గూర్చియు అతడు చేసిన సమస్త క్రియలను గూర్చియు ఇశ్రాయేలు యూదా రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది.